దర్శకుడు అంటే కెప్టెన్ ఆఫ్ ద షిప్ అని అంటారు. మరి టైటానిక్ లాంటి అద్భుతాన్ని తెరకెక్కించిన దర్శకుణ్ణి ఏమని అంటారు? అంత పెద్ద షిప్ బ్యాక్డ్రాప్తో ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీని తెరకెక్కించారు కాబట్టి కెప్టెన్ ఆఫ్ ద టైటానిక్ షిప్ అనవచ్చేమో. అంతకంటే పెద్ద టైటిల్ జేమ్స్ కామరూన్ అనే పేరు ఉందిగా. ఈ పేరు ముందు కెప్టెన్ ఆఫ్ ద షిప్ కూడా చిన్నదే. జేమ్స్ కామరూన్ ముందు సంచలనం అనే పదం చాలా చిన్నది. సినిమాల మీద ఆసక్తితో అసిస్టెంట్ డైరెక్టర్గా, ఆఫీస్ అసిస్టెంట్గా కెరీర్ని ప్రారంభించిన జేమ్స్ ప్రపంచం మెచ్చుకునే దర్శకుడిగా ఎదగడం వెనుక మధ్యతరగతి జీవితం ఉంది. జేమ్స్ కామరూన్ కెనడాలో ఓ మధ్యతరగతి కుటుంబంలో 1954 ఆగస్టు 6న జన్మించాడు. అక్కడే పెరిగాడు. ఈయన తండ్రి ఒక ఇంజనీర్, తల్లి గృహిణి. జేమ్స్కి చదువంటే అస్సలు ఎక్కేది కాదు. కానీ ఫిజిక్స్ ల్యాబ్లో ప్రయోగాలు అంటే మాత్రం పిచ్చి. ఆ పిచ్చి వల్లే స్కూల్కి వెళ్లేవాడు. జేమ్స్ తల్లి చిన్నప్పుడు కథలు బాగా చెప్పేది. దీంతో కామరూన్ పుస్తకాలు చదవడం అలవాటు చేసుకున్నాడు. ఆ అలవాటు కాస్త కామరూన్కి సైన్స్ ఫిక్షన్ కథల మీద ఆసక్తి పెరిగేలా చేసింది. దీంతో చదువు షెడ్డుకెళ్లిపోయింది. జేమ్స్ తండ్రికేమో కొడుకుని ఇంజనీర్గా చూడాలని కోరిక. కొడుకుని కాలేజీలో చేర్పిస్తే ఈ చదవడాలు, పాస్ అవ్వడాలు మనవల్ల కాదేహే అని మధ్యలోనే మానేశాడు. అలా అని ఇడియట్లా ఇంట్లో అమ్మా నాన్నల మీద ఆధారపడి బాధ్యత లేకుండా ఉండలేదండోయ్. అమ్మా నాన్నలకి భారం అవ్వకూడదని ఆ పని ఈ పని చేసేవాడు. మెషినిస్టుగా, ట్రక్ డ్రైవర్గా, సెక్యూరిటీ గార్డుగా చాలా పనులు చేసేవాడు. అయితే ట్రక్ డ్రైవర్గా పనిచేయడం జేమ్స్ తల్లికి నామోషీగా ఉండేది. ట్రక్ డ్రైవర్గా కాకుండా వేరే ఏదైనా పని చేయమని చెప్పేది. కానీ జేమ్స్కి డ్రైవర్ పనే నచ్చేది. నచ్చిన పని చేయడంలో ఆనందం ఉందని చెప్పాడు. డ్రైవర్గా పనిచేస్తూ వీలు చిక్కినప్పుడల్లా కవితలు, కథలు రాసుకునేవాడు. డ్రైవింగ్లో ఉన్నప్పుడు ఏవైనా ఆలోచనలొస్తే వెంటనే ట్రక్కును ఓ పక్కకు ఆపి రాసుకునేవాడు. మిగతా డ్రైవర్లు జేమ్స్ని విచిత్రంగా చూసేవారు. ఇలా సాగుతుండగా 1977లో స్టార్ వార్స్ ఫ్రాంచైజీ సినిమాలు చూసిన కామరూన్ తీస్తే ఇలాంటి సినిమాలు తీయాలి అని అనుకున్నాడు. అప్పుడే డైరెక్టర్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు. అసిస్టెంట్ డైరెక్టర్గా చేరాలని అనుకున్నాడు. కానీ అనుకున్న వెంటనే అయిపోతే అది విజయం ఎలా అవుతుంది? సక్సెస్ వచ్చే ముందు ఎదురుచూసే సమయంతో పాటు అవమానాల సంఖ్య కూడా పెరుగుతుంది. 2 ఏళ్ల ప్రయత్నాలు చేసిన తరువాత పిరానా ప్రొడక్షన్ హౌజ్లో పనిచేసే అవకాశం దొరికింది. దీనికంటే ముందు 1978లో అప్పు చేసి మరీ ఫ్రెండ్స్తో కలిసి గ్జినోజెనెసిస్ అనే షార్ట్ ఫిల్మ్ చేశాడు. 1979లో రాక్ అండ్ రోల్ హై స్కూల్ సినిమా కోసం ప్రొడక్షన్ అసిస్టెంట్గా పనిచేశాడు. అక్కడ ఫిల్మ్ టెక్నిక్స్ నేర్చుకున్న కామరూన్ ఆ తర్వాత చిన్న రోజర్ కార్మాన్ స్టూడియోస్లో మోడల్ మేకర్గా చేరాడు. అతి తక్కువ సమయంలోనే బ్యాటిల్ బియాండ్ ది స్టార్స్ అనే సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్కి ఆర్ట్ డైరెక్టర్గా పనిచేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. 1981లో వచ్చిన ఎస్కేప్ ఫ్రమ్ న్యూయార్క్ సినిమాకి స్పెషల్ ఎఫెక్ట్స్ డైరెక్టర్గా పనిచేశాడు. ఆ తర్వాత గెలాక్సీ ఆఫ్ టెర్రర్ సినిమాకి ప్రొడక్షన్ డిజైనర్గా పనిచేశాడు. ఈ క్రమంలో కామరూన్కి పిరానా 2 సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది. ఈ సినిమాతోనే కామరూన్ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అవ్వడంతో కామరూన్ బాగా ఫీల్ అయ్యాడు. ఎందుకంటే ఈ సినిమా కథ కామరూన్ది కాదు. ఎవరిదో ఎరువు కథకి అరువు దర్శకుడిగా పనిచేయవలసి వచ్చింది. నిజానికి ఈ సినిమాకి ముందు వేరే దర్శకుడు పనిచేయాలి. అతను మధ్యలో వదిలేసి వెళ్లిపోవడంతో నిర్మాణ సంస్థ, ఇగో కామరూన్, నువ్వేదో టాలెంట్ ఉంది, పొడుస్తాను అంటున్నావు కదా, పొడిచేయని పిరానా ప్రొడక్షన్ వాళ్లు అవకాశమిచ్చారు. కథ బాగోపోతే జేమ్స్ మాత్రం ఏం చేయగలడు? అందుకే అప్పట్నుంచి సొంత కథలనే తెరకెక్కించాలని నిర్ణయించుకున్నాడు. అలా తీసిన మొదటి హిట్ సినిమా ది టెర్మినేటర్. ఇది అప్పట్లో సంచలన విజయాన్ని నమోదు చేసింది. అప్పట్లో యుఎస్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత కామరూన్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. టెర్మినేటర్ 2, టైటానిక్, అవతార్ లాంటి మెగా బ్లాక్ బస్టర్స్ని తెరకెక్కించాడు. టెర్మినేటర్ సినిమా కథ తాను కన్న కల నుంచి పుట్టుకొచ్చింది. ఒకసారి పిరానా షూటింగ్ సమయంలో ఫుడ్ పాయిజన్ అయితే కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో నిద్రపోతున్న జేమ్స్కి ఓ కల వచ్చింది. కలలో ఒక కంటికి కనిపించని రోబో తనపై దాడి చేసినట్లు కల వచ్చింది. వెంటనే దీన్ని బేస్ చేసుకుని ఓ కథ రాసుకున్నాడు. అదే ది టెర్మినేటర్ సినిమా అయింది. ఈ సినిమా కామరూన్ని హాలీవుడ్లో స్టార్ డైరెక్టర్ని చేసింది. ఆ తర్వాత టైటానిక్ అనే సినిమా తీశాడు. టైటానిక్ సినిమా ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ ఆ సినిమా వరల్డ్ కల్ట్ క్లాసిక్ సినిమాగా నిలిచిపోయింది.
కామరూన్ చిన్నప్పుడు ఆర్ట్ స్టూడెంట్. ఆ కారణంగానే టైటానిక్ చిత్రంలో పెయింటింగ్ వేయగలిగాడు. అవతార్ సినిమా ఎన్ని సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయేలా ఒక సరికొత్త ప్రపంచాన్ని చూపించాడు. మెగా విజనరీ మ్యాన్గా పేరు తెచ్చుకున్నాడు. ఈ సినిమాతో వరల్డ్ స్టార్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఈ సినిమా అనుకున్న వెంటనే అయిపోలేదు. 10 ఏళ్ల నిరీక్షణ, అలుపెరగని ప్రయత్నం ఫలితమే ఈ సినిమా. 1999లో కథని సినిమాలాగా తీయాలని చాలా ప్రొడక్షన్ సంస్థలను సంప్రదించాడు. కానీ బడ్జెట్ ఎక్కువని ఎవరూ ముందుకు రాలేదు. దీంతో కామరూన్ తనే సొంతంగా సినిమాని నిర్మించాలనుకున్నాడు. అప్పటికే తన నిర్మాణ సంస్థ అయిన లైట్ స్టార్మ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలో టెర్మినేటర్ 2, ట్రూ లైస్, టైటానిక్, సోలారిస్ వంటి సినిమాలకు నిర్మాతగా కూడా ఉన్నాడు. అవతార్ సినిమా కోసం తనే నిర్మాతగా మారాలని అనుకున్నాడు. దీనికోసం తన ఆస్తులన్నీ అమ్మేసి అప్పులు చేశాడు. చివరికి ఈ సినిమా ఊహించని విజయం అందుకుంది. ఇప్పుడు అవతార్ 2 ది వే ఆఫ్ వాటర్ సినిమాతో మరోసారి తన సత్తా చాటేందుకొస్తున్నాడు. డిసెంబర్ 16న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. ప్రపంచాన్నే మెస్మరైజ్ చేసిన ఈ సినీ బ్రహ్మ పక్కా శాకాహారి. మాంసం అస్సలు ముట్టడు. అంతేనా, ఈయన జంతు ప్రేమికుడు కూడా. పాలు తాగడు, పాలతో చేసినవి తాగడు, పాల పదార్థాలు అస్సలే తినడు. 2012 నుంచి మొక్కల ఆధారిత ఆహారం తినాలని నిర్ణయించుకున్నాడు. ఇక కామరూన్కి హిందుత్వం అన్నా, భారతీయ సంస్కృతి అన్నా ఎంతో మక్కువ. అందుకే అవతార్ టైటిల్ని సంస్కృతం నుంచి తీసుకున్నాడు. హిందూ పురాణాల్లోని రాముడు, కృష్ణుడు, విష్ణు అవతారాల స్ఫూర్తితో అవతార్ అనే పేరుని పెట్టడమే కాకుండా అవతార్ సినిమా పాత్రలకు నీలం రంగుని ఎంచుకున్నాడు. అదన్నమాట విషయం. ట్రక్ డ్రైవర్గా చేసి దర్శకత్వం చేసే స్థాయికి వచ్చి ఇవాళ ప్రపంచం మెచ్చుకునే దర్శకుడయ్యాడు. అదే సృజనాత్మకతకున్న స్థాయి. ప్రతి ఒక్కరిలోనూ జేమ్స్ కామరూన్లుంటారు. కాకపోతే మిడిల్ క్లాస్ అనే సంకెళ్లతో బాధలు, కష్టాలు, సమస్యలు, కన్నీళ్లు అనే 4 గోడల రూంలో ఉండిపోతారు. ఆ రూం దాటి వస్తే ప్రతి ఒక్కరూ కామరూన్లే. ఆలోచనలు ఆ రూం దాటి రాగలిగితే మీరు కూడా ఒక జేమ్స్ కామరూన్ అయిపోతారు. జేమ్స్ కామరూన్లా మీకు కూడా అద్భుతమైన ఆలోచనలొస్తున్నాయా? మీకెప్పుడైనా కామరూన్లా ఆలోచించాలని, ఆయనలా అద్భుతమైన సినిమాలను తీయాలని అనిపించిందా? జేమ్స్ కామరూన్పై మీ అభిప్రాయమేంటి? మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఇన్ని సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన జేమ్స్ కామరూన్ దర్శకత్వంలో వస్తున్న మరో సంచలనం అవతార్ 2పై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి.